హాయ్ ఫ్రెండ్స్, ఆర్థర్ ద కింగ్ ఈ మధ్య రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక నిజ జీవితం ఆధారంగా తీసిన సినిమా. మైఖేల్ అనే వ్యక్తి రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. అంటే తన టీంతో కలిసి సైకిల్ వేసుకొని కొండల మీద ఎక్కుతూ అటు తిరిగి చివరికి డెస్టినేషన్ చేరుకుంటూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తికి తన ప్రయాణంలో ఒక కుక్క పరిచయం అవుతుంది. ఆ కుక్క ఆ టీంని కాపాడుతుంది. అలాగే చివరికి అది ప్రమాదంలో పడుతుంది. ఆ టైంలో మైఖేల్ ఏం చేశాడు, ఆ కుక్కని ఎలా చూసుకున్నాడు, ఆ కుక్క బతికిందా లేదా, చివరికి వాళ్ళు రేస్లో గెలిచారా లేదా అన్నది సినిమా కథ. మైఖేల్ పాత్రలో మార్క్ వాల్బర్గ్ చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. అతని పాత్రలో అతను లీనమై నటించాడు. కొన్ని సాహసోపేతమైన స్టంట్లు కూడా ఉంటాయి ఈ సినిమాలో. రోప్ వేలో సైకిల్తో ఒక అమ్మాయితో హీరో చేసే సన్నివేశం ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాగే కొండలు ఎక్కుతూ దిగుతూ వాళ్ళు చేసే సాహస సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. అక్కడక్కడ కుక్కతో హీరో మాట్లాడే సన్నివేశాలు ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆకట్టుకుంటాయి. కుక్క కూడా తన పాత్రకి న్యాయం చేసింది. అసలు కుక్క నుంచి అటువంటి గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఎలా రాబట్టుకున్నారో నాకే అర్థం కాలేదు. హీరో భార్య, కూతురు అతని ట్రాకర్ ని కంప్యూటర్ లో చూస్తూ ఆనందించడం వంటివి ఆకట్టుకుంటాయి. ఏదైనా సరే ఈ హాలీవుడ్ సినిమాని అడ్వెంచర్స్ జర్నీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇది ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.